నమస్కారం ఎన్ఎక్స్టీజీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న పాక్ పీచమణచాలని దీనికి మోదీకి యావత్ భారతావని అండగా ఉంటుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య పేర్కొన్నారు. ఉగ్రవాదంపై ఎటువంటి చర్యలు చేపట్టినా ప్రతి పౌరుడు మద్దతు తెలపాలని కోరారు. ఉగ్రవాదులపై పోరాడుతూ వీరమరణం పొందిన మురళీనాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉగ్రమూకలపై భారత్ జరుపుతున్న పోరులో ఏపీ సతీసాయి జిల్లా కల్లితండ గ్రామానికి చెందిన జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందారు. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య మాట్లాడుతూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న పాక్ పీచమణచాలని దీనికి మోదీకి యావత్ భారతవని అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నాయకులు లోకేష్ బాబులు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపారన్నారు. సైన్యంలో చేరటం 4 రోజుల క్రితం వరకు కూడా నాసిక్లో అతను ఉద్యోగ నిర్వహణ చేయటం, యుద్ధం వచ్చింది, నువ్వు రావాలి, నీ అవసరం చాలా ఉంది అన్నప్పుడు అతను పరుగున బార్డర్లకు వెళ్ళాడు. పాకిస్తాన్ ముష్కరులు ఈ టీంను చూశారు. అక్కడ వాళ్ళు బాంబులు వేయటం, ఈ బిడ్డ చనిపోవటం. మురళీనాయక్ మన రాష్ట్రం అనంతపూర్ జిల్లాకు చెందిన యువకుడు. దెబ్బలు తగిలినా కూడా, ప్రాణం పోతుందని తెలిసినా కూడా తన చేతిలో ఉన్న తుపాకీతోటి ఆ పాకిస్తాన్ ముష్కర్ల మీద కాల్పులు జరిపి అక్కడే జై భారత్ అని చెప్పి అతను అసూలు బాయటం చాలా ఒక రకంగా సంతోషదాయకం. వీరోచితమైన మరణం పొందాడు. కానీ చిన్న వయసులో, అతి పిన్న వయసులో అతను ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా ఇది పాకిస్తానీయులు, పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నా. ఏం పాపం చేశారని ఆ బిడ్డను చంపారని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఆ రోజున దుర్మార్గంగా మీ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి వేలగాంలో ఆ యాత్రికులందరినీ చంపకపోతే, 29 మంది యాత్రికులను మీరు మట్టి పెట్టకపోతే ఇదంతా జరిగేది కాదు. మా బిడ్డ ఈరోజు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. భారతీయులందరూ కూడా మనందరం కూడా ఆలోచన చేయాలా. చాలా కాలం నుంచి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి పట్ల కొంచెం ఉదాసీనతంగా ఉండటం వల్ల, మనం కొంచెం పోనీలే అన్న ఆలోచన మనలో ఉండటం వల్ల ఈ రోజున పెచ్చు ఎగిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఇంత మనం కఠినరు చేస్తే ఒక్క రోజులో పాకిస్తాన్ సంగతి తేల్చే అవకాశం మనకున్నది. అంతా యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉన్నది, ధీటైన మిలిటరీ మన దగ్గర ఉంది, సైనికులందరూ కూడా బలోపేతమైన సైన్య దళం మనకున్నది. ఇప్పుడు ఈ రోజున మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ రోజున పాకిస్తానీల ఆట కట్టడానికి ఆయన నిర్ణయం తీసుకోవటం, ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి మద్దతు తెలపటం, పాకిస్తాన్ వాళ్ళు చేసింది తప్పు, అటువంటి జరగటానికి వీల్లేదని చెప్పి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పెద్దలందరూ కూడా నొక్కి వక్కాణించడం కూడా మనం చూసాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఆ కట్టుదిట్టమైన నిర్ణయానికి ప్రతి భారతీయుడు కూడా మద్దతు తెలపవలసిన అవసరం ఉంది. మనందరం కూడా ఒక్క మాట మీద, ఒక్క త్రాటి మీద ఏకోన్ముఖంగా నడవలసిన అవసరం ఉంది. ఆ పాకిస్తాన్ పీచవలసిన అవసరం ఉంది. పాకిస్తాన్కి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేయవలసిన అవసరం ఉంది. అందుకోసం భారతీయులు ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వనున్నారు. పదవి ఉన్నంత కాలం జీతం మొత్తాన్ని 42 మంది అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగిస్తారని పవన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకి 5,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న వేతనంలో నుంచి 2,10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేస్తానన్నారు. అందుబాటులో ఉన్న 32 మందికి పవన్ స్వయంగా ఆర్థిక సాయం అందజేశారు. మిగిలిన 10 మందికి జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామని తెలిపారు. ప్రతి నెల ఈ సాయం వారి ఇళ్ల వద్ద అందించేలా ఏర్పాటు చేస్తానన్నారు. పదవి ఉన్నంత కాలం జీతం మొత్తాన్ని 42 మంది అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగిస్తానన్నారు. పిఠాపురం నుంచి మీరందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు. మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గర పర్యవేక్షిస్తూ మన
డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానికంగా ఉన్న ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 42 మంది ఆర్ఫన్స్ ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు. దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే, ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక, బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. అందువల్ల అంటే ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే, నాకు చదువుకుంటున్న మీకు, తల్లిదండ్రులు కుటుంబం ఇవన్నీ దూరమైన మీకు, అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగు వేసాం. సో నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి, ఈ పదవి ఉన్నంతకాలం, ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వరకు నెలకి 5,000 రూపాయల చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు. మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు. దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనే పెట్టలేదు. దాంట్లో అన్ని కులాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్క కులానికి నేను మాట్లాడాలి ఆ మనస్తత్వం కూడా లేదు నాకు. సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ తన వ్యక్తిగత జీవితం, వైసీపీ శ్రేణులపై కిరా కార్పి సీమరాజు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వాటిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు తనపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఫిర్యాదులు చేశామన్నారు. మొదట ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. న్యాయస్థానాల ద్వారా పోరాటంతో 4 కేసులను రిజిస్టర్ చేశారన్నారు. మరొక కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంది అని అంబటి పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన ఆ కేసుపై స్వయంగా నేనే హైకోర్టులో వాదనలు వినిపించారని పేర్కొన్నారు. పోలీసులు రాజకీయ ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారన్నారు. మహిళలను ఉదయం 6 లోపు అదుపులోకి తీసుకోకూడదని చట్టం చెబుతుంది. కానీ రాజకీయ ఒత్తిడికి గురై పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించిన అధికారులపై రానున్న రోజుల్లో చర్యలు తప్పవు. కాంతేరులో దళిత ఆడబిడ్డను బలవంతంగా లాక్కెళ్లారు. బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గం. గుంటూరు సీఏడే కార్యాలయానికి రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంటే వైసీపీ శ్రేణులకు పోలీసులు రాచ మర్యాదలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం తగ్గడం లేదు, మరింతగా పెరుగుతుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అని అంబటి రాంబాబు చెప్పారు. వారిని కలిసి 2 రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మొదటి రిప్రజెంటేషన్ నేను ఇచ్చాను నా పర్సనల్గా. రెండవ రిప్రజెంటేషన్ నిన్న మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టినటువంటి వలపర్ల కల్పన గారి తల్లిగారు, కూతురు వచ్చి మరొక రిప్రజెంటేషన్ కూడా ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. మొదటి రిప్రజెంటేషన్ ఏమిటంటే, ఇంతకుముందు నేను 5వ తారీఖున, అంటే సుమారుగా 5 రోజుల క్రితం, పట్టాపురం పోలీస్ స్టేషన్లో సీమరాజు అనే వ్యక్తి మీద, కిరా కార్పి అనేటువంటి వ్యక్తుల మీద, ఇద్దరి మీద, వారి ఐడిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, నా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వీడియోలు, పోస్టులు అసభ్యంగా పెట్టి ప్రచారం చేస్తున్నారని, అది మా మనోభావాలని, కార్యకర్తల మనోభావాలని, మా నాయకుల అభిమానుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వాటి మీద యాక్షన్ తీసుకోవాలని మొన్న 5వ తారీఖున నేను మరి కొంతమంది ప్లేటర్లు కలిసి వెళ్ళి ఇవ్వటం జరిగింది. దాని మీద ఈరోజు వరకు కూడా ఏ విధమైన చర్య తీసుకోనందున దాన్ని దృష్టిలో పెట్టుకొని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి వారికి మీ దిగువన ఉన్నటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్ని ఆదేశించవలసిందిగా వారికి ఇవ్వటం జరిగింది. దాని మీద ఈ మధ్యన నాకు కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి ఆ వీడియోల యొక్క పెన్ డ్రైవ్ ఇమ్మని అడిగారు. దానిలో అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే వీడియోలు కిరా కార్పి, అదేవిధంగా సీమరాజు చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా పెన్ డ్రైవ్ చేసి అది ఎస్పీ గారికి కూడా ఇవ్వటం జరిగింది. ఎస్పీ గారు తగు చర్య తీసుకుంటామని కూడా చెప్పారు. ప్రొసీజర్ ఏమిటంటే పట్టాభిరం పోలీస్ స్టేషన్ ఇచ్చిన తర్వాత పై అధికారికి కూడా ఎస్పీ గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాం. వారు కేసు రిజిస్టర్ చేస్తే యాక్షన్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. వారు రిజిస్టర్ చేయకోకుండా కేసు మీద యాక్షన్ తీసుకోకుండా ప్రభుత్వ ఒత్తిడికో లేకపోతే మరొకరి ఒత్తిడికో లోన్ అయితే మాకున్న ఆల్టర్నేటివ్ వీ అప్రోచ్ టు ది హానరబుల్ కోర్ట్, హైకోర్ట్. ఇంతకు ముందు కూడా నేను ఒక 5 కంప్లైంట్లు ఇస్తే దానిలో ఏమీ రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయించిన తర్వాత 4 కంప్లైంట్ రిజిస్టర్ చేశారు, ఇంకో కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. దాని మీద వాద ప్రతివాదనలు కొనది. కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,85,00,000 విలువైన చెక్కులను నిరుపేదలకు అందించడం జరిగిందన్నారు. శనివారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 16 లక్షల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులు అందుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించని జబ్బులకు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం సీఎం సహాయ నిధి కార్యక్రమాన్ని రద్దు చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు పేదల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని సీఎం సహాయ నిధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. వైద్య సదుపాయాలు కల్పించాలనేటువంటి ధ్యేయంతో ఒక పక్కన రాష్ట్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున దాదాపు 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని కల్పిస్తూ ఒక పక్కన పేదవాడు అవసరమైనప్పుడు దొరకనటువంటి ట్రీట్మెంట్ కోసం కార్పొరేట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటే వారు నిరస్సాయులుగా ఆర్థికంగా చితికిపోకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా వైద్య సదుపాయాల కోసం ఆర్థికంగా వాళ్ళందరినీ కూడా ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 8 నెలల నుంచి దాదాపు 1,85,00,000 రూపాయలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదవారికి అవసరమైనటువంటి వైద్య సదుపాయాల కోసం అందించడం జరిగింది. అంతేకాకుండా ఎల్ఓసి ద్వారా ఎవరైనా కనీసం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి ఖర్చు ఏదైనా ఉంటే ఆ ఇండెంట్ని తీసుకొని వస్తే వెంటనే ఎల్ఓసి ద్వారా దాదాపు ఇప్పటికీ ఈరోజు 12,42,000 ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా 16 లక్షలు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మొత్తం 1,85,00,000 రూపాయలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 6 నెలల నుంచి ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అందించడం జరిగింది. చాలా సంతోషం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు లేకపోకుండా అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా పేదవారు చితికిపోకూడదనేటువంటి ఆలోచనతో ఈరోజు ఎంతో పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఈ ఆర్థిక సహాయానికి 2 చేతులెత్తి హృదయపూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతాం. ఎన్నికల వాగ్దానం మేరకు కూటమి ప్రభుత్వం 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కొత్తపేట జలగం రామారావు స్కూల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మే 14వ తేదీన మెగా జాబ్ మేళా జరుగుతోందని చెప్పారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను శనివారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహమ్మద్ నజీర్ ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మెగా జాబ్ మేళాలో 40 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 1,160 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు 5,000 జీతం ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల వాగ్దానాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటి మాటని ధృవీకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గడిచినటువంటి 3 నెలల నుండి జాబ్ మేళాను ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా రేపు మే 14వ తారీఖున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జలగం రామారావు హై స్కూల్లో నా సెంటర్లో ఉన్నటువంటి జలగం రామారావు హై స్కూల్లో ఉదయం 9 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభించబడుతూ ఉంది. అందులో దాదాపు టీసీఎస్, అలాగే ఎమరాను, హెటిరో, అలాగే అరబిందో ఫార్మా,
ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా 40 కంపెనీలు పార్టిసిపేట్ చేయబోతా ఉన్నాయి. దాదాపు 1160 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ జాబ్ మేళాలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వంలో వాలంటీర్ల పేరుతో 5,000 ఇచ్చి యువతను వాళ్ళ నైపుణ్యాన్ని కూడా పెంపొందించకుండా కేవలం వాళ్ళ 5,000 జీతానికే పరిమితం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు ఏదైతే మానవ వనరుల శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులుగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో 10వ తరగతి నుండి డిగ్రీ పీజీ వరకు చేసినటువంటి ఎవరైతే ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు కానీ అలాగే ఎంటర్ప్రెన్యూర్స్గా మారాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా స్కిల్స్ నైపుణ్యాలని నేర్పించేటువంటి కార్యక్రమం ఒక పక్కన చేస్తూ అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు కల్పించాలనేటటువంటి ధ్యేయంతో ప్రైవేట్ కంపెనీలను పెద్ద ఎత్తున ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని చేసి గ్రామ స్థాయిలో, డివిజన్ స్థాయిలో, అలాగే నగర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ జాబ్ మేళాలను పెట్టించి దాదాపు ప్రతి చోట కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి మంచి ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పెడదోవ పడకుండా వాళ్ళకు అవకాశాలు కల్పించాలనేటువంటి ధ్యేయంతో పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ఆరోపించారు. కార్మిక సంక్షేమ చట్టాలను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు. కనీస వేతనం 26,000 అమలు చేయాలన్నారు. మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు సార్వత్రిక సమ్మె చేపట్టామని ప్రకటించారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్స్ ను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు మేడా హనుమంతరావు, అరుణ్, లక్ష్మణ్ రావులు, అంజిబాబు, కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు 25 కోట్ల మందికి పైగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా మేము ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నటువంటి విషయం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లను తీసుకురావడం అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్ళాం, అనేక సమ్మెలు చేశాం. అయితే పాలకపక్షం ఏమాత్రం కూడా దీన్ని పట్టించుకోకుండా ఈ 4 కార్మిక కోడ్లను అమలు జరపడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు 20వ తేదీ నాడు ఈ సమ్మె జరుపుతా ఉంది. కార్మిక కోడ్లని తక్షణమే రద్దు చేయాలి. అదేవిధంగా 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. 26,000 కనీస వేతనం ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రద్దు చేసి ఆ విధానం మీద పనిచేసే వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేయాలి. స్కీమ్ వర్కర్స్, ఆశా, అంగన్వాడీ వర్కర్స్, అట్లాగే మిగతా విద్యా వైద్య రంగాల్లో పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంది, రెండో వైపు మరి కార్మిక వర్గం మీద యుద్ధం ప్రకటించింది ప్రభుత్వం. ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధం చేస్తూ ఉంది, రెండో వైపు కార్మిక వర్గం మీద చేస్తూ ఉంది. ఎందుకంటే ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో సైతం శ్రమ సమాధానాన్ని, శ్రమ సమృద్ధిని, ఆ పోర్టల్స్ను రద్దు చేసి ఇన్స్పెక్షన్ అనేటువంటిది లేకుండా చేసి కార్మిక శాఖ నిర్వీర్యం చేసి కార్మిక వర్గాన్ని బలిపెట్టేటువంటి దానికి ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. అందువల్ల కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా రెండోది ప్రైవేటీకరణ, ఇష్టారాజ్యంగా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ ధ్వంసం చేసి అన్నింటినీ ఇష్టారాజ్యంగా ప్రైవేట్ కార్పొరేట్లకు, అదాని అంబానీలకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆఖరికి LICలో 100%
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం తన ఆర్థిక విధానాన్ని మార్చుకోవాలి, కార్మిక విధానాన్ని మార్చుకోవాలి, కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్నట్టు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలనేసి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేసి, ప్రైవేటీకరణ విధానాలు ఆపాలనేసి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవడం కోసం స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లతోని దేశవ్యాప్తంగా మే 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలను సమ్మె చేయాలని పిలుపునిచ్చినాయి. దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో సదస్సు జరుగుతుంది. గుంటూరు నగరంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా ఈ సమ్మెలో పాల్గొనాలనేసి కార్మిక సంఘాలుగా పిలుపునిస్తున్నాం. ప్రధానంగా బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలు రద్దు చేసి ఈరోజు కార్మిక వర్గాన్ని సమ్మె చేసేటటువంటి హక్కు లేకుండా, సంఘం పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా ఈ లేబర్ కోడ్లలో ఉంది. కాబట్టి లేబర్ కోడ్లు రద్దు చేయాలనేసి 8 గంటల పని విధానం పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఈరోజు రద్దు చేసి 12 గంటలు చేయాలి, 16 గంటలు పనిచేయాలనేసి ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేసే విధంగా, ఆధునిక బానిసలుగా కార్మికుల్ని మార్చే విధంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానాలను అనుసరిస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకిస్తూ ఏదైతే కార్మిక సంఘాలు పిలిపించినాయో, ఉద్యోగ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఈరోజు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా మే 20వ తారీఖున సమ్మె చేయబోతున్నాయి. ఆ సమ్మెకి కార్మిక కర్షక ఐక్యతను చాటేందుకు కూడా గ్రామాల్లో కూడా రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులందరూ కూడా ఈ కార్మికులు చేపడుతున్నటువంటి సమ్మెకి మద్దతునివ్వడం జరిగింది. కాబట్టి కార్మిక కర్షక ఐక్యతని చాటే విధంగా స్వతంత్ర సమరయోధులపై అనుచితంగా పోస్టు పెట్టిన సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మపై పోలీస్ కేసు నమోదైంది. గత 3 రోజులుగా వివాదాస్పదంగా మారిన పోస్టుపై ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆమెపై 3 సెక్షన్లతో పోలీస్ కేసు నమోదైందని ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం తెలిపారు. శనివారం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షేక్ కరీం మీడియాతో మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ, దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూపై శ్రేష్ఠ వర్మ పెట్టిన పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోరాటం చేశామని తెలిపారు. సెలబ్రిటీ కావనే ఉద్దేశంతోనే స్వతంత్ర సమరయోధులపై అనుచిత పోస్టులు పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో డాక్టర్ సెల్ అధ్యక్షులు జాన్ బాబు, లీగల్ సెల్ అధ్యక్షులు సుధీర్ బాబు పాల్గొన్నారు. అది ఒక చరిత్ర. అటువంటి చరిత్ర మహాయోధుల పైన అసభ్యకరమైనటువంటి మాటలు ఏదైతే మాట్లాడారో ప్రతి ఒక్కరిని కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా మాకు పూర్తి స్థాయిలో కూడా పోలీస్ అధికారులపైన మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఏదైతే శ్రేష్ఠ వర్మ కొరియోగ్రాఫర్ పెట్టినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన పోలీస్ అధికారులు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను మేము కూడా జిల్లా ఎస్పీ గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక బాధ్యతగా మేము కూడా అనుకుంటా ఉన్నాం. ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది కాదు. మన భారతదేశ స్వతంత్ర పోరాటాల్లో మరణించినటువంటి మహాయోధులు ఈరోజు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఇప్పటికి లేకపోతే మనం ఇంత స్వేచ్ఛ స్వతంత్రాల్లో ఈ భారతదేశంలో ఉండేవాళ్ళం కాదు. ఇది ఒక చరిత్ర, మనందరికీ కూడా తెలుసు. అలాంటి వ్యక్తులపైన ఎవరైనా దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి వ్యక్తులను భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన ప్రతి ఒక్కరు బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము కూడా ఎన్ఎస్ఏ పక్షాన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి శ్రేష్ఠ వర్మ కొరియోగ్రాఫర్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని అనేకమైనటువంటి పోరాటాలు జిల్లా వ్యాప్తంగా కూడా చేసినటువంటి పరిస్థితి. దీన్ని మరి ఉన్నత స్థానాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల్లో కూడా శ్రేష్ఠ వర్మ కొరియోగ్రాఫర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున మరింత ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా సరే చరిత్ర కలిగినటువంటి స్వతంత్ర సమర యోధుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడవలసినదిగా తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాలు, ఇలాంటి అసభ్యకరమైనటువంటి మాటలు ఇంకెవరైనా మాట్లాడినప్పుడు కూడా మేము వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఎన్ని పోరాటాలు, ఎన్ని ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే గుంటూరు నగరంలో శ్రేష్ఠ వర్మ కొరియోగ్రాఫర్ పైన చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని ఈరోజు మా
మీడియా సమావేశంలో మీ అందరి ముందున్న సమక్షంలో ఈరోజు చూపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెట్టినటువంటి కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో అది కూడా మేము ముందు చూపించడం జరుగుతూ ఉంది. జవాన్ మురళీ నాయక్ వీరమరణంపై కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ సంతాపం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో శనివారం మురళీ నాయక్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ అధ్యక్షులు జాన్ బాబు, ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం మాట్లాడుతూ పాక్ ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. భారత్ తలుచుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాక్ కనిపించదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులు సుధీర్ బాబు, రెహమాన్ పాల్గొన్నారు. ముద్దు బిడ్డ మురళీ నాయక్ గారు ఈ భారతదేశ ప్రజల కోసం, ఈ భారతదేశం కోసం జరుగుతున్నటువంటి పాకిస్తాను ఇండియా యుద్ధంలో మరణించడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. వారికి ముందుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ బృందం పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని మరింత కొనసాగించే విధంగా చేయాలని చెప్పేసి, నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూర్చి వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యం ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ మరియు ఎన్ఎస్వై ఆధ్వర్యంలో అమరవీరుడు మరి మురళీ నాయక్ మరి ఆయనకి గౌరవప్రదంగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రద్ధాంజలి ఘటిస్తుంది. దేశ సరిహద్దుల్లో పాక్ ముష్కరుల చేతుల్లో వీరమరణం పొందిన జవాను యువకుడు మరి ఆ కుటుంబం మరి ఈరోజు చాలా దీనస్థితిలో ఉంది. ఆ మరణాన్ని తట్టుకోలేక, ఎందుకంటే దేశాన్ని కాపాడే ప్రతి జవాను కూడా మరి దేశాన్ని ఎంతో గౌరవించి దేశ రక్షణ బాధ్యతని తమ భుజాలను పెట్టుకొని భారతదేశ సరిహద్దుల్లో దేశ భద్రత కోసమై మరి యుద్ధంలో పాల్గొన్న విధానం మనం చూస్తున్నాము. మరి అలాంటి సైనిక వృత్తిలోకి మరి మురళీ నాయక్ ఇంట్లో వాళ్ళు వద్దన్నా వారించినా కానీ ఒక్కరోజన్నా నేను సైన్యంలో పనిచేయాలని ఆలోచన కలిగిన మరి వీరుడు మరి మురళీ నాయక్. ఎందుకంటే మురళీ నాయక్ యొక్క ఆశయం చాలా గొప్పది. ఎందుకంటే దేశం కోసం నేను పనిచేయాలి, దేశం గర్వించే విధంగా ఉండాలని ఆలోచన కలిగిన మురళీ నాయక్ మరి చనిపోయే కొద్ది నిమిషాల ముందు కూడా ఆ స్నేహితులతోటి తల్లిదండ్రులతో మాట్లాడటం, మరి ఆ తర్వాత మరి ఆ యొక్క పాకిస్తాన్ ముష్కర్ల మాజీ మంత్రి విడుదల రజనీని పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడు జిల్లా మానుకొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడుదల రజనీ కారు తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా విడుదల రజని తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సమయంలో సీఐకి మాజీ మంత్రి మధ్య వాగ్వాదం నెలకొంది. అయినా సీఐ బలవంతంగా రజనీ కారు డోర్ తీసి ఆమె అనుచరుడు శ్రీకాంత్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నేను చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు పోలీసు కేసు కడతాం. బాపట్ల జిల్లా పరచూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద గ్రానైట్ పలకల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలకల కింద పడి నలిగిపోయి ముగ్గురు మృతి చెందారు. మాటూరు నుంచి చిలకలూరిపేట పరచూరు మీదుగా గుంటూరు వెళ్తుండగా తిమ్మరాజుపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు క్రేన్ సహాయంతో పలకలను తొలగించారు. మృతులను మాటూరుకు చెందిన పాలపర్తి శ్రీను, తాళ్లూరి ప్రభుదాస్, నూతలపాడుకు చెందిన తమ్ములూరి సురేంద్రగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షేక్ మస్తాన్ వలీ అనే అతను డ్రైవర్ కమ్ ఓనర్. అతను ఈ తిమ్మరాజుపాలెం పర్చూరు మధ్య రోడ్డు క్రాసింగ్ టైంలో సడన్ బ్రేక్ అప్లై చేయడం వల్ల బండి కంట్రోల్ తప్పి టచ్లో ఉంది. దీంతో దానిలో ఉన్నటువంటి ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం,
డ్రైవర్తో పాటు ముందున్నటువంటి క్యాబిన్లో ఉన్నటువంటి పాలేటి రమేష్ వాళ్ళిద్దరు కూడా సర్వైవ్ అయ్యారు. ఈ పాలేటి సీను, కంబలూరి సురేంద్ర, తాళ్ళూరి ప్రభుదాస్ అనే వాళ్ళ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. ఈ గ్రానైటు బండల కింద వాళ్ళ బాడీస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా గ్రానైట్ షిఫ్ట్ చేసి ఆ బాడీని పంచనామా నిమిత్తం పంపించడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.